హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం బూస్ట్ కన్వర్టర్ గురించి తెలుసుకోబోతున్నామండి. మనం మనం వాడే మాడ్యూల్స్కి వాటన్నిటికీ కూడా చాలా కన్వీనియంట్గా మనం అంత క్రితం వీడియోలో బక్ కన్వర్టర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి బూస్ట్ కన్వర్టర్ అంటే ఇది మనకేంటంటే మనం ఇచ్చిన వోల్టేజ్ మనం ఏ 5 వోల్ట్స్ 6 వోల్ట్స్ ఇచ్చినా ఇది మనకి 30 వోల్ట్స్ 40 వోల్ట్స్ దాకా మనకు సప్లై ఇచ్చింది అనమాట. ఇది కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వస్తువు, ఒక ట్రాన్స్ఫార్మర్ ద్వారా మనం రెండు రకాల వోల్టేజ్లు మనకు కావాలనుకున్నప్పుడు ఒకే ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం రెండు రకాల వోల్టేజ్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఒకే ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక బక్ కన్వర్టర్ లేకపోతే ఒక బూస్ట్ కన్వర్టర్ ఏదైనా కానివ్వండి. బక్ వేస్తే తక్కువ వోల్టేజ్లు కావాలనుకున్నప్పుడు మనం బక్ కన్వర్టర్ వేసుకోవాలి. మనకి వచ్చే వోల్టేజ్ కన్నా ఎక్కువ వోల్టేజ్ కావాలి అనుకుంటే మనం బూస్ట్ కన్వర్టర్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఈ బూస్ట్ కన్వర్టర్ మనకేంటంటే ఇక్కడ వెనకమాల మనకు నెంబర్ ఉంది చూడండి, 6009 అని. ఈ 6009 అనేది ఇదిగోండి ఈ ఐసీ నెంబర్ అనమాట. 6009 అనేది ఈ ఐసీ నెంబరు. మనం ఇలాంటిది మనం కొనుక్కుని పెట్టుకుంటే మనకి చక్కగా మన వోల్టేజ్ వేరియబుల్ చేసుకోవడానికి బాగా పనికొస్తుందండి. మనం ఇదిగోండి ఇక్కడ కూడా కెపాసిటర్లు వేశారు. ఇదిగోండి ఇది ఇన్ను, ఇది అవుట్ అనమాట. ఇటు యారో మార్క్ ఇచ్చారు కదా, ఇలా ఇది ఇటు సైడ్ అవుట్ సైడ్ అనమాట, ఇది ఇన్సైడ్ అనమాట. అది మనకి ఇక్కడ 36 వోల్ట్స్ ఇచ్చారు ఇక్కడ ఇన్ దగ్గర. ఇక్కడ అవుట్ దగ్గర మనకి 50 వోల్ట్స్ ఇచ్చారు. అంటే మనం ఇన్పుట్ అనేది 30 వోల్ట్స్ దాకా ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ కెపాసిటర్ కన్నా ఎక్కువ ఇస్తే ఈ కెపాసిటర్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని మినిమం మనం ఇక్కడ 30 వోల్ట్స్ వరకు ఇవ్వాలి. ఇది మనకి 40 వోల్ట్స్ వరకు ఇస్తుంది అనమాట. అంటే మీరు ఇక్కడ ఏ 5 వోల్ట్స్ 5 వోల్ట్స్ 10 వోల్ట్స్ ఇచ్చారనుకుందాం. ఇది అవుట్పుట్ వచ్చి మనకి దాదాపు 40 వోల్ట్స్, అంటే 35 వోల్ట్స్ పైన మనకి సప్లై ఇస్తుంది. మనకి ఏదన్నా ఒక వస్తువుకి మనకి 20 వోల్ట్స్ 18 వోల్ట్స్ లేకపోతే 30 వోల్ట్స్ కావాలి. మన దగ్గర ఏదో ట్రాన్స్ఫార్మర్ ఉంది, ఒక 12 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ లేకపోతే 9 వోల్ట్స్ ట్రాన్స్ఫార్మర్ ఉంది. దాంతో మనం డీసీ సప్లైని దీనికి ఇస్తే ఈ డీసీ సప్లై మనం సపోజ్ దీనికి 9 వోల్ట్స్ డీసీ సప్లై ఇచ్చాం. మనం అవుట్పుట్ 30 వోల్ట్స్ కావాలనుకుంటే ఈ బూస్ట్ కన్వర్టర్ ఒకటి వేసి మనం అవుట్పుట్ 30 వోల్ట్స్ తీసేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా ఇలా మనకి ఇది చాలా కన్వీనియంట్గా ఉపయోగపడతాయండి. మనకి బక్ కన్వర్టర్ ప్లస్ ఈ బూస్ట్ కన్వర్టర్ కూడా మనకు అలా చాలా కన్వీనియంట్గా ఉపయోగపడుతుంది. దానికి ట్రాన్స్ఫార్మర్ నుంచి అన్న ఇవ్వచ్చు, లేదంటే ఇదిగోండి మనం ఇలాంటి ఒక చిన్న 9 వోల్ట్స్ బ్యాటరీకి మనం దీన్ని ఇదిగోండి ఇక్కడ ఇన్పుట్ అని ఉంది. ఇన్పుట్లో మనం దీనికి పవర్ సప్లై, పాజిటివ్ సప్లైని మనం ఇచ్చేసాం. తర్వాత మనకి మైనస్ సప్లై దీన్ని కూడా ఇచ్చాం. ఇది మనం ఇన్పుట్ ఇచ్చాం. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మనం మీటర్తో మనం ఇదిగోండి ఇటు సైడ్ మనకి ఈ రెడ్ బ్లాక్ ఉన్నాయి కదండి, ఇది కూడా అవుట్పుట్ అనమాట. అవుట్పుట్లో మనకి ప్లస్ మైనస్ అవుట్పుట్ తీసుకోవాలి. ఇదిగోండి అవుట్పుట్ కూడా మైనస్ ప్లస్కి పెట్టి మనం ఇదిగోండి ఇలా దీని కనెక్షన్ ఇచ్చాం. ఇదిగోండి మన బ్యాటరీ మనకి 8.4 వోల్ట్స్ ఉంది. ఆ బ్యాటరీ వోల్టేజ్ చూపిస్తుంది 8.4 అనేది. మనకి ఇందులో ఏంటంటే ఓన్లీ ఇంకా వెనక్కి అంటే తగ్గదనమాట. మనం ఎంత వోల్టేజ్ ఇచ్చామో పైన ఎంత వోల్టేజ్ కావాలంటే అంత వోల్టేజ్ మనం తీసుకోవచ్చు. అంతేగాని మనకి వెనక్కి కావాలంటే ఈ బూస్ట్ కన్వర్టర్ పనిచేయదు, బక్ కన్వర్టర్ వేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ కావాలంటే. అది మనకు ఇప్పుడు 8.3 8.2 వోల్ట్స్ మనం సప్లై ఇచ్చాం. ఇప్పుడు మనం సపోజ్ మనకు ఒక 20 వోల్ట్స్ దాకా కావాలనుకున్నాం. ఇదిగోండి ఇక్కడ మనకి 20 వోల్ట్స్ దాకా కావాలంటే మనం ఇక్కడున్న పొటెన్షియల్ మీటర్ మనకు తిప్పితే మనకి ఇది వోల్టేజ్ పెరుగుద్ది అనమాట. మనం ఎంత కావాలనుకుంటే అంత, ఒక 20 కావాలనుకున్నాం. ఆ 20 దగ్గరికి ఇదిగోండి 9 10 12 పెరుగుతుంది చూసారా. ఇదిగోండి ఇలా మనం తిప్పుతా ఉంటే వెళ్ళిపోయిద్ది అనమాట. 20 వోల్ట్స్ వచ్చేసింది. మనం ఇచ్చింది ఇక్కడ 8 వోల్ట్స్ ఇచ్చాం, 8.2 వోల్ట్స్ అలా. కానీ అవుట్పుట్ 20 వోల్ట్స్ తెచ్చుకున్నాం అనమాట. అది అలా మనం 8.2 వోల్ట్స్ ఇచ్చి మనం అవుట్పుట్ 20 వోల్ట్స్ దాకా తీసుకొచ్చాం. లేదు నాకు 30 వోల్ట్స్ కావాలనుకున్నాం, లేకపోతే మనకి అలా ఎంత కావాలన్నా సరే 28 కావాలనుకున్నాం. దాన్ని కరెక్ట్గా మనం ఇలా ఈ పొటెన్షియల్ మీటర్ని కంట్రోల్ చేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత. ఇదిగోండి 28 వోల్ట్స్ కావాలనుకున్నాం, 28 వోల్ట్స్ తీసుకొచ్చేసాం. ఇలా మనం ఇది మనకి 35 వోల్ట్స్ వరకు ఇస్తుంది అనమాట. మన ఇన్పుట్ ఎంత తక్కువ ఇచ్చినా మనకి అవుట్పుట్ అనేది మనకి 35 37 వోల్ట్స్ దాకా మనకి సప్లై ఇస్తుంది. ఇలాంటి మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మన స్నేహితులు లాంటివి అనమాట. వీటితో మనకి స్నేహబంధం ఉంది. ఈ మనకి చాలా రెగ్యులర్గా బాగా యూజ్ అయ్యే మాడ్యూల్స్లో మనకి ఉపయోగపడే ఈ బక్ కన్వర్టర్ కానీ లేకపోతే బూస్ట్ కన్వర్టర్ కానీ మనకు చాలా వాటిలో మనం బాగా ఉపయోగపడతాయండి. ఈ మాత్రం మీరు చాలా యూజ్ చేసుకుని కొన్ని మీ ఐడియాలతో కొంత తెలుసుకోవాలి. కొంత అనుభవం కోసం మీరు ప్రాక్టికల్స్కి రండి.
ప్రాక్టికల్స్ వచ్చి కొన్ని ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో ఒక 4, 5 ప్రాక్టికల్స్ చేస్తే పెద్ద పెద్ద మాడ్యూల్స్ అయ్యానా మీకు ఇక అలవాటు అవుతుంది. దాన్ని బట్టి మీరు 1, 2 ఈ మెంబర్‌షిప్ ద్వారా కొంత డౌట్‌లు క్లారిఫికేషన్ చేసుకునే అవకాశం కూడా మన ఇన్స్టిట్యూట్ తరపున ఉంది కాబట్టి, మీరు ఇలా కొన్ని మాడ్యూల్స్ అలా తయారు చేసుకొని, మెల్లగా మీకు ఇబ్బంది లేకుండా చక్కగా అన్ని వాషింగ్ మిషన్ చెక్ చేయాలన్నా, ఏసీ, ఫ్రిడ్జ్ ఇలా ఏది చెక్ చేసుకోవాలన్నా ఇలా చిన్న చిన్నవి తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఇదివరకులాగా కాదు అన్ని ఇన్వర్టర్ మోడల్స్ వచ్చేస్తున్నాయి. కొన్ని తయారు చేసుకుంటే గాని మనకు ఆ వస్తువు బావుందా, బాలేదా అనేది ఎమ్మటనే తెలిసిపోద్ది. మనం చాలా ఈజీగా దాన్ని రిపేర్ చేసేసుకోవచ్చనమాట. ఇదివరకు పాతకాలంలో అయితే ఏదో ఏసీ మీద పనిచేసి ఇప్పుడు అన్నీ డీసీ మీద పనిచేసి వచ్చినాయి కాబట్టి, మనం ఇలా చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. ప్లస్ మన చుట్టుపక్కల ఉన్న టెక్నీషియన్స్ కూడా మనం ఇవ్వచ్చనమాట. అందుకని వీటిని మీరు తరివిగా నేర్చుకుని వీటితో మీకు కొంత నాలెడ్జి వచ్చిద్ది. ప్లస్ ప్రాక్టికల్స్ కూడా మామూలుగా ఈ వేరు వేరు ట్రైనింగ్లు చేసినప్పుడు వాటి మీద బాగా పట్టు సాధించి మీరు ఏదైనా గానీ దాన్ని ఎమ్మటనే హ్యాండిల్ చేయగలుగుతారు. ఇప్పుడు ఇలా మనకి 28 కావాలంటే 28 పెట్టాం, 20 కావాలంటే 20 పెట్టాం. ఇప్పుడు నాకు 35 కావాలనమాట. ఇప్పుడు నేను దీన్ని ఇంకో దానికి 35 కోసం వాడదాం అనుకుంటున్నా. అప్పుడు మనం దీన్ని పొటెన్షియల్ కంట్రోల్‌లో మనకున్న ఈ స్క్రూ ఉంది కదండీ! దీన్ని ఏంటంటే ఈ పొటెన్షియల్ కంట్రోల్‌లో ఉన్న ఈ కంట్రోల్‌ని మనం తిప్పుకుంటే మనం 35 కావాలనుకున్నాం. 35 కావాలంటే ఇదిగోండి 35కి వచ్చేసింది. 35 మనం 35 కావాలనుకున్నాం. 35 వోల్ట్స్ మనం ఇచ్చింది ఎంతండి? 8 వోల్ట్స్ ఇచ్చాం. 8 వోల్ట్స్‌తో మనకి 35 వోల్ట్స్ డీసీ అవుట్‌పుట్ ఇస్తుంది. ఇలా మనకి ఇది 38 వోల్ట్స్ దాకా మనకు 38 అలా ఇస్తది. మనకిలా ఏ వోల్టేజ్ కావాలన్నా మనం ఇన్పుట్ మన దగ్గర చిన్న 9 వోల్ట్స్ బ్యాటరీ పెట్టుకొని మనం ఇలా 2 రకాల మాడ్యూల్స్ కూడా దీన్ని కనెక్ట్ చేసి మనకు తక్కువ కావాలన్నా, ఎక్కువ కావాలన్నా అలా మనం ఒక వస్తువుకి ఏది కావాలంటే అది ఇలాంటి బ్యాటరీ ఒకటి తీసుకుని డబుల్ టేపు స్టిక్కర్ ఇటోటి ఏసి ఒకటి బూస్ట్ ఒకటి బక్ కన్వర్టర్ ఒకటి దీన్ని కనెక్ట్ చేసేసి మనకు ఏ వోల్టేజ్లు కావాలంటే ఆ వోల్టేజ్లు మనం తెచ్చుకుని ఇలా వాడుకోవచ్చు అనమాట. ఇవి మనకు బాగా యూజ్ అవుతాయండి. అందుకని మీకు వీటి గురించి కొంతమందికి వీటి గురించి తెలుసున్నవాళ్ళు లేకపోతే కొత్తగా తెలుసుకునేవాళ్ళు వీటిని ఇలా విరివిగా వాడుకోవచ్చు. అందులో చాలామందికి మన టెక్నీషియన్స్‌కి ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఈ టెక్నీషియన్స్‌కి వీటి గురించి చాలా తక్కువ తెలుసండి. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ పెద్దగా వాళ్ళకి టచ్ ఉండదు కాబట్టి. అందుకని నేను వాళ్ళందరి కోసం అని చెప్పి వీటిని పరిచయం చేస్తున్నాను. అందుకని మీరు వీటిని ఇలా వాడుకోవచ్చు. మీరు ఇంకా ప్రాక్టికల్స్ అలాంటివి చేసేవాళ్ళు మన ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో నేర్చుకుని ఆ మాడ్యూల్స్ కూడా తయారు చేసుకోవచ్చు అని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్.